హాయ్ అండి అందరికీ. తమ్మునికైతే రాఖీ కట్టేసిన. రాఖీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్రస్తుతానికైతే అందరూ ఈరోజైతే బాధగా ఉంటారు. నాకు తెలిసిన కాడికైతే అన్న వాళ్ళు లేరు, తమ్ముని వాళ్ళు లేరు అని, కొంతమందికి చెల్లెళ్ళు లేరు, అక్కలు లేరు అంకసని బాధపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి మన దృష్టిలో మనకి అనుకుంటే ఉండే వాళ్ళకైతే ఉంటారు, లేని వాళ్ళకైతే లేదు. ప్రతిదానికి బాధపడాల్సిన అవసరం లేదు. కొంచెం బాధ ఉంటుంది, కొంచెం చాలా ఉంటుంది నాకు తెలుసు. కాబట్టి నాకు అన్న లేడు, తమ్ముడు ఒకడే. అన్న ఉండే మొన్ననే డెత్ అయినాడు. అందుకే అన్న లేని దానికి అసలు ఇంటికి కూడా రాబుద్ది కాదు. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అండి. ఉండేవాడిని చూసుకొని నన్ను ఇంత గుండె నిబ్రంగా చేసుకుంటాను, కానీ నైట్ టైంలో అయితే నిద్ర కూడా రాదు రాఖీ పండుగ వస్తే. అలా బాధ అనిపిస్తుంది అన్నమాట. కొంతమందికి లేని వాళ్ళకే అర్థమవుతుంది, కానీ పెట్టుకొని ఉన్న వాళ్ళకి మాత్రం అర్థం కాదు. అన్న విలువేమి, తమ్ముని విలువేమి, చెల్లెల విలువేమి, అక్క విలువేమి అని. కానీ ప్రతి ఒక్కరికి ప్లీజ్ అక్క వాళ్ళలాగా ఎవరైనా కానీ, వేరే వాళ్ళు అయినా కూడా అక్క వాళ్ళలాగా చెల్లెల వాళ్ళలాగా బిహేవ్ చేయండి. అందరూ మన వాళ్ళు కదా, అక్క చెల్లెల్లాగా భావించండి. ఏ ఒక్కరు బాధపడొద్దండి. అది దానికసని ఉండే కాడికి కానీ సంతోషంగా ఉందాం. ఓకే ఫ్రెండ్స్, అందరికీ, అన్న వాళ్ళకి, తమ్ముని వాళ్ళకి అందరికీ హ్యాపీ రక్షాబంధన్.